మా నాయకుడు పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అంబటి మురళి గారు మొక్కజొన్న రైతు గిట్టుబాటు ధర లేక ధర్నాలు చేస్తున్న పరిస్థితులు. ఏ పంట తీసుకున్నా సరే రైతుకు గిట్టుబాటు ధర లేక ఈ రోజున రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న సందర్భంలో వీళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్రమంగా సంపాదించిన వాటితోటి ఈ మహానాడును నెల్లూరులో నిర్వహిస్తున్నారు. అదొక్కటే కాదండి, రైతు యొక్క పరిస్థితే కాదు. మనం మెడికల్ కాలేజీల విషయం తీసుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు లేవన్న ఈ ప్రభుత్వం ఈ రోజున 2,540 కోట్ల రూపాయలతోటి ఈ రోజున అద్దాల కోసం సెక్రటేరియట్ అమరావతిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలని వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో వీళ్ళు దోపిడీ చేస్తూ ఈ దోపిడీ సొమ్ముతోటి ఈ మహానాడు కార్యక్రమాలను వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నా సరే వీళ్ళకి అవేమీ పట్టడం లేదు. కేవలం వీళ్ళ యొక్క ఎలివేషన్ల కోసం, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు కాబట్టి నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం. మీరు మొన్న చూసారో లేదో, నారా లోకేష్ గారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారంలో కూడా నారా లోకేష్ గారు మైక్ ముందుకు వచ్చి పాపం మైక్ ఆన్ అయి ఉందని తెలియక భోజనాలు సరిగ్గా చేయలేదా, ఎవరు కూడా అరవట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ విధంగా నారా లోకేష్ గారు తన ప్రచార యాత్ర కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరులో సిలికా క్వార్ట్జ్ దోచుకుంటున్న నాయకులందరూ ఉన్నారు కాబట్టి ఆ సిలికా క్వార్ట్జ్ ద్వారా వస్తున్న అక్రమ డబ్బుల ద్వారా ఈ రోజున వీళ్ళైతేనే బాగా నిర్వహించగలరు, వేరెవరూ కూడా నా కోసం ఇంత ఖర్చు పెట్టి నిర్వహించలేరు అని చెప్పి అక్కడ ఉన్న నెల్లూరు నాయకులకు అప్పచెప్పడం జరిగింది. సో నారా లోకేష్ గారి ప్రచార ఆర్భాటం కోసం రేపొద్దున మహానాడు అక్కడ నెల్లూరులో పెట్టడం జరిగింది తప్ప పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగం కూడా ఈ మహానాడు మూలంగా ఉండదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మనకి ఎందుకంటే క్లియర్గా అక్కడ ఉన్న మంత్రి నారాయణ గారు ఆయన ఒక్కొక్క మొక్కకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజున అక్కడ మొక్కలు నాటించడం జరిగింది. 60 కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ జరిగినట్లుగా అందరూ కూడా చెప్తున్నారు. నిజంగా ఈ రకంగా నెల్లూరులో దారుణంగా దోచుకుంటూ ఈ కోసం వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు అనేది సుస్పష్టం మేడం గారు. రైట్, మళ్ళీ వస్తాను. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అండ్ విష్ణగిరి శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు టీడీపీ స్టేట్ అధికార ప్రతినిధి అండ్ స్పోక్స్